హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ చార్జ్మ్యాన్ గురించి తెలుసుకుందాం. ఇది మనం రీసెంట్గా ఐటీఐ మీద ట్రేడ్స్ మ్యాన్ మేట్ వేకెన్సీస్ ఎలా వచ్చాయో అలాగే చార్జ్మ్యాన్ వేకెన్సీస్ కూడా ఇండియన్ నేవీ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఇండియన్ నేవీ చార్జ్మ్యాన్ మెకానికల్ అండ్ అమ్యునేషన్ ఎక్స్ప్లోరేషన్ ఇది 2019 వేకెన్సీస్. ఇవి ఇన్ కేస్ చార్జ్మ్యాన్ జాబ్లు వచ్చాక ఎక్కడ జాబ్స్ వస్తాయి అనేది ఇక్కడ చూద్దాం మనం. ఇది కంప్లీట్ గా గ్రూప్ బి వేకెన్సీస్ మరియు నాన్ ఇండస్ట్రియల్ అండ్ నాన్ గెజిటెడ్ వేకెన్సీస్. ఇది క్యాండిడేట్స్ వుడ్ బి పోస్టెడ్ వేరియస్ నేవల్ ఆర్మడ్ ఇన్స్పెక్టరేట్, యూనిట్ ఆఫ్ డిపాజిట్స్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్, డిఆర్డిఓ ల్యాబ్స్, క్రూసీ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్, క్యూఏ యాక్టివిటీస్. ఇక్కడ మనకి జాబ్స్ అనేవి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే పోస్టింగ్ అనేది ఇక్కడ ఇస్తారు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి. ఇక్కడ ఇచ్చారు కదా, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ పోస్టెడ్ టు వేరియస్ నేవల్ ఆర్మడ్, అంటే ఎన్ఏడి ఇవి కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇది కేవలం ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే ఇది తీసుకుంటారు. ఇది నాన్ ఇండస్ట్రియల్ అండ్ నాన్ గెజిటెడ్ వేకెన్సీస్. ఇవి చార్జ్మ్యాన్ మెకానికల్. ఇప్పుడు వేకెన్సీస్ చూద్దాం. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసరికి చార్జ్మ్యాన్ మెకానికల్ 103 ఉన్నాయి. అలాగే చార్జ్మ్యాన్ అమ్యునేషన్ అండ్ ఎక్స్ప్లోజివ్ 69 ఉన్నాయి. అలాగే సపరేట్ గా పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ కి మెకానిక్ అయితే 9 ఉన్నాయి. అలాగే చార్జ్మ్యాన్ అమ్యునేషన్ అండ్ ఎక్స్ప్లోజివ్ కి 5 ఉన్నాయి. అలాగే దీని క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే బ్యాక్లాగ్ పోస్ట్స్ ఏమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఈ రెండు కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఇవి. అండ్ నెక్స్ట్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేది కూడా కింద మనం చూద్దాం. ఇది ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కి ఇండియన్ నేవీ సర్వీస్ పర్సన్స్ లాగా ఏమి ఉండదు. ఇది సివిలియన్స్ కాబట్టి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ మామూలుగానే ఉంటాయి. అంటే ఎగ్జామ్ ఫిజికల్ టెస్ట్ ఏమి ఉండదు, ఎగ్జామ్ ఒకటే ఉంటుంది. ఎగ్జామ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి మెడికల్ టెస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూద్దాం. అలాగే ఇక్కడ రిజర్వేషన్ వచ్చేసరికి అక్కడ ఏజ్ లిమిట్ చూద్దాం. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 years కన్నా తక్కువగా ఉండాలి. నాట్ ఎక్సీడింగ్ 30 years. 30 years కన్నా తక్కువగా ఉండాలి. అప్ టు 5 years ఇన్ ది అకార్డింగ్స్ విత్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ లో ఓబీసీకి 3 years మరియు ఎస్సీ ఎస్టీకి 5 years యాజ్ పర్ రిజర్వేషన్ ప్రకారంగా ఉంటుంది. అలాగే ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర చూద్దాం. ఇక్కడ చాలా మందికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర చాలా డౌట్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ డిప్లొమా మెకానికల్ అని ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ ఎస్ఆర్ఓ 106/2017. ఇక్కడ ఎస్ఆర్ఓ 106/2017 ప్రకారంగా అయితే చార్జ్మ్యాన్ కి డిగ్రీ అంటే బిఎస్సి ఆర్ బిఎస్సి సైన్స్ గ్రూప్స్ చేసిన వాళ్ళు కంపల్సరీగా ఎలిజిబుల్ ఇది. అలాగే ఇక్కడ డిప్లొమా ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ చేసిన వాళ్ళు. అలాగే దీనికి 2 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఎక్కడంటే క్వాలిటీ కంట్రోల్ ఆర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఆర్ టెస్టింగ్ ఆర్ ప్రూఫ్ ఇన్ ఏరియా డిజైన్ కానీ ప్రొడక్షన్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్స్ సిస్టమ్ ఫ్రమ్ రికగ్నైజ్ ఆర్గనైజేషన్ లో ఈ చార్జ్మ్యాన్ మెకానికల్ అనే దానికి క్వాలిఫికేషన్ ఉంది. అండ్ నెక్స్ట్ చార్జ్మ్యాన్ ఎక్స్ప్లోజివ్ ఎమ్యునేషన్ అండ్ ఎక్స్ప్లోజివ్కి వచ్చేసరికి డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. ఎవరైతే కెమికల్ ఇంజనీరింగ్ చేశారో వాళ్ళు ఈ యొక్క వేకెన్సీస్ కి ఎలిజిబుల్. దీనికి కూడా 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇది కూడా క్వాలిటీ కంట్రోల్ లో కానీ క్వాలిటీ అష్యూరెన్స్ లో కానీ టెస్టింగ్ లో కానీ ఉండాలి. అలాగే ఈ డ్యూటీస్ ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం. ఈ డ్యూటీస్ వచ్చేసరికి ఫాలోయింగ్ జనరల్ డ్యూటీస్. ఇక్కడ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్స్పెక్షన్స్ ఇలా ఉంటాయి. ఎక్కడంటే నేవల్ ఆర్మమెంట్స్ లో లేదా డిఆర్డిఓ ల్యాబ్స్ కానీ ఫ్యాక్టరీస్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లో కానీ ఇక్కడ జాబ్స్ అనేవి ఉంటాయి. ఈ డ్యూటీస్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. అలాగే చార్జ్మ్యాన్ ఎమ్యునేషన్స్ కూడా సేమ్ ఈ జాబ్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసాం కదా. ఓబీసీ 3 years, ఎస్సీ ఎస్టీ 5 years, ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 3 years, ఓబీసీ 3 years ప్లస్ అంటే ఓబీసీ వచ్చేసరికి 3+3 అంటే 6 years అలా వస్తుంది.
క్రూషియల్ డేట్స్ చూద్దాం. ఇక్కడ ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 16th ఏప్రిల్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 28 ఏప్రిల్ 2019లో లాస్ట్ డేట్. మీరు ముందుగానే అప్లై చేసుకోండి, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు, ఎందుకంటే లాస్ట్లో సర్వర్ అనేది సరిగా పనిచేయదు. మనం ట్రేడ్స్మెన్ మేట్ కూడా లాస్ట్లో అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళకి సర్వర్ సరిగ్గా పనిచేయలేదు. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 205 రూపాయలు. ఉమెన్స్కి ఇది ఫీజు ఫ్రీ, ఫీజు అనేది లేదు. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే 205 రూపాయలు ఫీజు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఫీజు అనేది లేదు. అడ్మిట్ కార్డ్స్ అనేది మీకు ఆన్లైన్లో వచ్చేస్తే ఇది త్వరగా ఎగ్జామ్ పెట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారు. అలాగే మోడ్ ఆఫ్ సెలక్షన్స్, ఫస్ట్ అప్లికేషన్ స్క్రీనింగ్ చేస్తారు, తర్వాత ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చేసరికి 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. చార్జ్మెన్ మెకానిక్ కి ఇక్కడ సిలబస్ ఇచ్చారు. చార్జ్మెన్ మెకానిక్ వచ్చేసరికి ఇక్కడ సెక్షన్ 1 జనరల్ నాలెడ్జ్ ఆర్ జనరల్ అవేర్నెస్, ఎకనామిక్స్, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్, కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ లో స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, డిఫెన్స్ అప్డేట్స్ ఇవన్నీ ఇస్తారు. క్యాపిటల్స్, కరెన్సీస్, ఇండియన్ పాలిటిక్స్ ఇవన్నీ సపరేట్ గా మనం ఈ యొక్క చార్జ్మెంట్ సిలబస్ లో సపరేట్ గా డిస్కస్ చేసుకుందాం ఇవన్నిటి గురించి. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా ఇస్తారు. ఇక్కడ చూసారు కదా, ఇది జీకే, సెక్షన్ 2 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ సెక్షన్ 3 జనరల్ ఇంగ్లీష్. అండ్ నెక్స్ట్ సెక్షన్ 4లో వచ్చేసరికి ఇక్కడ మెకానికల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, ఈ ఫిజిక్స్, అప్లైడ్ సైన్స్ ఇవన్నీ కూడా, అప్లైడ్ సైన్స్ అండ్ స్పెసిఫికేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఇవన్నీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అలాగే ఈ చార్జ్మెన్ ఎమినేషన్స్, ఇక్కడ బుక్స్ కూడా ఇచ్చారు. రెఫరెన్స్ బుక్స్ ఎన్సీఈఆర్టీ బుక్స్ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 10th క్లాస్ వరకు చదివి, అండ్ ప్రొడక్షన్ టెక్నాలజీ పిసి శర్మ, అండ్ వర్క్షాప్ టెక్నాలజీ ఎస్కే హజరా చౌదరి, ఇవన్నీ కూడా బుక్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ చాలా ఈజీగా ఏ బుక్స్ చదవాలనేది కూడా ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇది ఒక మంచి అవకాశం, ఎందుకంటే ఇలా బుక్స్ ఇచ్చి ఈ మోడల్లోనే వస్తాయి, ఇంత ప్రొసీజర్ ఉంటుంది అనేది ఈజీగా చెప్పారు. అండ్ ప్రొవిజనల్ అపాయింట్మెంట్ లెటర్ వచ్చేసరికి ఎవరైతే సెలెక్టెడ్ అయినారో వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది, అంటే మెడికల్ ఎగ్జామినేషన్ అయిన వెంటనే అపాయింట్మెంట్ లెటర్ అనేది పంపిస్తారు. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు, అప్లై చేసే ముందు మీరు డాక్యుమెంట్స్ అనేవి సరిగా ఉంచుకోండి, ఎందుకంటే అప్లై చేసే ముందు కరెక్ట్ ఫార్మాట్లో సేవ్ చేసుకోండి. ఎలా అప్లై చేయాలనేది 16th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇచ్చారు కదా, ఆన్లైన్ అండ్ క్లోజింగ్ డేట్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 16th ఏప్రిల్ అర్ధరాత్రి 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 28th ఏప్రిల్ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ ఓన్లీ 12 days మాత్రమే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఎవరైతే డిప్లొమా చేసి ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఎలిజిబిలిటీ. సో వీళ్ళందరూ అప్లై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా యొక్క ఈ డ్రీమ్ జాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క చార్జ్మెన్కి సంబంధించి ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి స్పెషల్గా క్లాసెస్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.